మెయిన్గా మా బాబు కోసమే కదా తీసుకుంది. సో వాడి బెడ్రూమ్ చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మా బాబు రూము. యాక్చువల్గా మీ అందరికి డౌట్ రావచ్చు, బెడ్ ఇది యాక్చువల్ మా ఓల్డ్ బెడ్. సో తను ఏంటంటే మేము ఇలా చెప్పాం, ఫస్ట్ అయితే ఇక్కడ చేయించుదాం అనుకున్నాం సేమ్. సో మేము జగదీష్కి చెప్పాము ఇలా ఒక బెడ్ ఉంది, సో మేము దాన్ని మాడిఫై చేస్తారా అంటే ఓ పర్లేదు మేడం తీసుకురండి చేసిస్తానన్నాడు. మా బాబుకి చిన్న స్పేస్ తక్కువ ఉంది కదా, సో మా బాబు చదువుకోవడానికి మాకు హైడ్రాలిక్ ఏదైనా చేసి ఇవ్వండి అంటే ఇలా టేబుల్ చేసి ఇచ్చాడు. సో ఏంటంటే చాలా కంఫర్ట్గా మనం చదువుకునేసేపు చదువుకొని తర్వాత ఈజీగా క్లోజ్ చేసుకోవచ్చు. చూడండి, సో ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. సో ఎడ్జెస్ కూడా దెబ్బ తగలకుండా చాలా సాఫ్ట్గా ఫినిషింగ్ ఇచ్చాడు. అండ్ వచ్చేసి ఇది బాబు రూమ్లో స్టోరేజ్ అండి. చూడండి మనకి చాలా ఎక్కువనే ఇచ్చాడు స్టోరేజ్ ఇక్కడ కూడా చూడండి. సో ఇక్కడ కూడా మనకి డ్రాస్ ఇచ్చాడు. సో సాక్సెస్ కానీ అలా ఏదైనా ఐటమ్స్ పెట్టుకోవడానికి మనకి ఇక్కడ డ్రాస్ ఇచ్చాడు. అంటే ఎక్కడ కూడా ప్లేస్ అనేది అసలు వేస్ట్ అవ్వలేదు. కింద కూడా మనకి డ్రాస్ ఇచ్చాడు చూడండి, కింద డ్రాస్ ఇచ్చాడు. సో ఇంకొకటి ఏంటంటే నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే కాంబినేషన్ చూడండి. ఇక్కడ క్రీమ్ లైట్ కలర్స్ ఇచ్చి మధ్యలో ఇలా డార్క్ ఇచ్చాడు. అంటే చూడంగానే బాబు కూడా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది, అట్రాక్టింగ్గా అనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి లైటింగ్ ఇచ్చాడు. సో బాబు బుక్స్ అన్ని ఇందులో పెట్టుకుంటాడంట. సో వాడి ప్లాన్ అది. ఇక్కడ చెప్పాలంటే ఇక్కడ స్పేస్ అనేది వేస్ట్ అవ్వకుండా, అసలు ఇది ఎవరైనా చూస్తే షాక్ అవుతారు. చూడండి స్పేస్ అనేది వేస్ట్ అవ్వకుండా ఇక్కడ మనకి స్వెటర్స్ కానీ మనకి కోట్స్ ఉంటాయి కదా పిల్లలవి, అవన్నీ కూడా హ్యాంగ్ చేసుకోవడానికి ఒక ఛాంబర్ ఇచ్చి దానికి చూడండి హ్యాంగింగ్స్ ఇచ్చాడు. సో ఇది ఎవరైనా ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయరు, ఇది కూడా మేబీ పెద్దది అనుకుంటారు, కానీ అది అలా కాకుండా చిన్నది, ఇంత చిన్న స్పేస్ వేస్ట్ అవ్వకుండా మాకు ఇలా చేసి ఇచ్చారు. ఇది వచ్చేసి కూడా తనే బాబుకి కొంచెం బాగుంటుందని చెప్పేసి మాకు ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ పెట్టుకోవడానికి కానీ ఏదైనా థీమ్ ఏదైనా ఇక్కడ పెట్టుకోవడానికి చేసి ఇచ్చాడు. వాళ్ళకి జగదీష్ గారు మేము కొన్ని సజెస్ట్ చేసాము, మేము చేసిన దానికంటే ఎక్కువ తను ప్లాన్ చేసి మాకు నచ్చినట్టు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేసి ఇచ్చాడు. సో థ్యాంక్ యూ జగదీష్ గారు.